విశాఖ పెందుర్తి స్థానిక 95వ వార్డు పురుషోత్తపురంలో కొలువై ఉన్న శ్రీ గౌరీ విశ్వేశ్వర ఆలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విజయ్ శర్మ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పంచామృత అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి హోమం కళ్యాణోత్సవం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు. అక్కడి నుంచి తీసుకుని ఒక్కొక్కటి తీసుకోండి, అన్నీ తీసుకుంటే ఒక్కొక్కటి తీసుకోండి. కుమార్ శర్మ శ్రీ పురుషోత్తపురం గౌరీ విశ్వేశ్వర ఆలయం నందు వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 10:30 పంచామృతాభిషేకం అతి వైభవపేతంగా జరిగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి సుబ్రహ్మణ్య మూలమంత్ర హవనం, అలాగే సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులందరూ కూడా పాల్గొంటున్నారు. ఆలయ కమిటీ సహాయ సహకారాలతో ఇది అతి వైభవపేతంగా మేము చేయగలుగుతున్నాం. స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ స్వామివారి మహత్యం చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి యువతలందరికీ కూడా, యువకులకి కూడా చాలామంది మంగళవారాలు 6 మంగళవారాలు, 9 మంగళవారాలు, 11 మంగళవారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వివాహాలై వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాగే కొన్ని సంస్థలు ఉన్నాయి ఈ ఆలయానికి. ఎందుకంటే ఆ సంస్థలు స్వామివారి కళ్యాణం కానీ స్వామివారి ఉత్సవాలు ఏం జరిగినా వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు. రాయల్ టెక్ అనేటటువంటి సంస్థ ఒకటి, అందులో ఈ సంస్థలన్నీ కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలో విదేశాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అది స్వామి యొక్క మహత్యం. స్వామి అనుగ్రహం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. నమస్కారం.